రైట్. డిఎస్సి బాధితులను బుజ్జగించండి, లోకేష్ టార్గెట్ అయ్యారు, అండగా నిలవండి, వైఎస్ జగన్పై ఎదురుదాడి చేయాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశం. డిఎస్సి సూపర్ అని చెప్పండి, సీఎంకు థ్యాంక్స్ చెప్పాలని ప్రభుత్వ టీచర్లపై ఒత్తిడి. మరోవైపు డిఎస్సిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలంటూ భయపెట్టాలని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారట. చంద్రబాబుది అరాచక వైఖరిని వీళ్ళు ఈనాడే రాసేస్తున్నారు. అరాచక వైఖరిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ అంట. వైసీపీ కార్యకర్తలను పిలిపించుకుని రాజధాని రైతులకు న్యాయ సహాయం అంటూ కుట్రలు చేస్తున్నారంటూ మండిపాటంట. అంటే రాజధాని రైతులు మిగతా వాళ్ళు ఎవరెళ్ళినా ఇక జగన్ దగ్గరికి వెళ్తే వైసీపీ కార్యకర్తలేనా? వీళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకుంటారు. జగన్ గారిని గెలిస్తే ఇదంతా ఈ రకంగా ఎల్లో మీడియానేమో కవరప్పు, ఇంకోవైపు ఏమో సిట్ దర్యాప్తు అని చెప్పి అటెండర్కి కూడా నోటీసులు ఇవ్వటం. డైవర్షన్ రాజకీయాలా, డైవర్షన్ పాలిటిక్సా? తెలుగు గారు చెప్పండి, ఈ డిఎస్సి అని కానీ రాజధాని రైతుల మీద కానీ ఈ రకమైనటువంటి దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నట్ల వాళ్ళ బాధలు చెప్పుకుంటే వాళ్ళ బాధలు తీర్చాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద వాటి మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరించడం ఏమిటి? ఇప్పుడు రెండు పాయింట్లు అండి. ఒకటి అమరావతి, రెండు డిఎస్సి. అమరావతి ఇన్కమ్ ఓరియంటెడ్ స్కీమ్ అది. సో అది దెబ్బతినకూడదు కాబట్టి దాని మీద ఎంత దూరంగానే వెళ్తారు, కేసులు పెడతారు, రైతులను బెదిరిస్తారు, వాళ్ళ భూములు చెరువులకు తవ్వేస్తారు, వాళ్ళు ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టేస్తారు. ఆయన ఒక రైతు మంత్రుల సమక్షంలో చనిపోతే హార్ట్ అటాక్ తో కనీసం సానుభూతి జాలి కూడా లేదండి వాడు. రైతు మనం చేసే పని ఉన్నట్టు జరిగిందని వాళ్ళకి ఆ జాలి కూడా లేకుండా చాలా దుర్మార్గంగా ఇంకా మేము సేకరిస్తాం భూమి అని చెప్పేసి భయంకరంగా బెదిరించడం అంటే ఇది వాళ్ళ పాయింట్ ఏంటంటే మాకు ఇన్కమ్ రావాలంతే, ఇది ఇన్కమ్ ఓరియంటెడ్ స్కీమ్ తప్ప అమరావతి ఇది ప్రజల కోసం కాదనేది ఒకటి. రెండు, డిఆర్సీ అనేది అది లోకేష్ గారు టార్గెట్ అయ్యారు, అందులో సందేహం లేదు. ఎందుకు టార్గెట్ అయ్యారు? దొరికిపోయారు, దాంట్లో అవకతవకలు జరిగినాయి, కుంభకోణం జరిగింది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం జరిగిందా లేదా ఆధారాలు పక్కన పెడితే, ఆధారాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అవకతవకలు జరిగినాయి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన వాళ్ళంతా వైసీపీ వాడు అన్నారు. సరే, ఒక ఆయన నేషనల్ స్పోర్ట్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాను, నాకు ఇవ్వలేదు, బ్రాంజ్ మెడల్ ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో అని చెప్పారు. అది కూడా వైసీపీ వాడదానా? గోల్డ్ మెడల్ కూడా వైసీపీదేనా? స్పెసిఫిక్ కేసుకి స్పెసిఫిక్ గా వాళ్ళకి సొల్యూషన్ చూపించకుండా వాళ్ళ మీద కేసులు పెడతాం, పేపర్లో రాస్తే కేసులు పెడతాం. ఈ గొడవ ఏందండి బాబు? పాప రైతులు వేధిస్తా ఉన్నారని వాళ్ళు గొడవ పెడతా ఉంటే కేసు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇట్లయితే దుర్మార్గం కదా. రైట్. ఈ రెండు విషయాలు అండి, ఈ అమరావతి విషయంలో కానీ, ఈ డిఎస్ విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ ఇప్పటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, బీజేపీ అఫీషియల్ గా స్పందించలేదు. ఈ రెండు పార్టీలు వైఖరి తేలాలి. అంటే ప్రజలు ద్రోహం చేస్తున్నా, ప్రజలు కేసులు పెడుతుంటే చూస్తా ఊరుకున్నారంటే మద్దతు ఇచ్చినట్లే కదా. రైట్. మద్దతు ఇచ్చినట్టు కావచ్చు, మేమేమో సమర్థించలేదని కూడా చెప్పొచ్చు. రైట్. సంక్షిప్తంగా మీరు చెప్పండి, జగన్ గారిని కలుస్తున్నారని చెప్పి కక్ష లేకపోతే ఏమిటి కోపమా? కేసులు పెడతామంటున్నారు, డిఎస్సి అక్రమాల గురించి మాట్లాడినా, లేదా ఈడీ నోటీసులు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది అప్పలరాజు గారు? సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. ఒక విషయం నాకు గుర్తొచ్చింది కేసీఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ మనము కండక్ట్ చేసాం. చాలా బ్రహ్మాండంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డిఎస్పీలు గాను, ఎస్డిపిలు గాను, డిప్యూటీ కలెక్టర్ గాను ఉద్యోగాలు ఇచ్చాం మనం. దాని మీద గవర్నమెంట్ మారిన తర్వాత బురద జల్లి అక్కడ ఏవో అక్రమాలు జరిగాయని, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ నోటికొచ్చింది రాసి, ఆ తరువాత దానిపైన గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా ఓ రకమైనటువంటి కుట్రని రన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎవరో కోర్టుకి వెళ్ళారు, ఇవన్నీ జరుగుతూ ఉంటే చివరికి కోర్టు కూడా ఇందులో పెద్ద అక్రమాలు ఉన్నాయో లేదో దాన్ని మనం ఇంకా నిర్ధారణ చేయాల్సి ఉంది అన్నటువంటిది దాని మీద ఇచ్చినప్పటికీ కూడా ఏ మాదిరి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్టింగ్ అన్నటువంటి ఆ ప్రక్రియ మీద ఏ మాదిరి బురద వెళ్ళారో మనం అందరం చూసాం. ఎక్కడా ఒక చిన్న ఆధారం కూడా, అంటే ఎగ్జామ్ ఎలా నిర్వహించారు అన్నటువంటి దానికంటే కూడా ఇదిగో నాకు ఎలిజిబిలిటీ ఉండి, లేకపోతే నాకు ఈ ర్యాంక్ వచ్చి కూడా నాకు అయితే అప్పుడు అట్లా చేస్తేనేమో అట్లా చెప్పారు ప్రచారం. ఇప్పుడు మీ మీద కేసులు పెడతామంటున్నారు, అది సమస్య. ఎక్కడా కూడా క్యాండిడేట్స్ ఎవరు కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి లేకపోయినా ఏ మాదిరి బురద చెల్లారు, ఇప్పటికీ కూడా రన్ అవుతుంది ఇష్యూ. బట్ ఈ రోజు
గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వాళ్ళు, నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ ఆ గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తిని కూడా చూస్తే ఈ సీమ్స్ టు బి ఏ ట్రైబల్ మ్యాన్. ఈ సీమ్స్ టు బి ఏ ట్రైబల్ మ్యాన్ అంటే మా దగ్గర మా గిరిజన సోదరులు స్లాంగ్ అలా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ సంపాదించడం ఒక ఎత్తు అయితే, యాజ్ ఎ ట్రైబల్ మ్యాన్ ఖచ్చితంగా రిజర్వేషన్ పరంగా కూడా ముందుంటాడు ఆయన. మరి అలాంటి ఆయనకు ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అన్నటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అండ్ దాని మీద కూడా ప్రశ్నిస్తే కేసులు కడతాము అంటే అది ఎంత అన్యాయం అండి ఇది. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించినప్పుడు మీకు ఇలాంటి రూల్స్ గుర్తు రాలేదా? అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మీరు ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు లేకపోతే ఇంకోటి అని చెప్పి కేసులు పెట్టారా? లేదు కదా. ఏం జరుగుతుంది? ఎంక్వైరీ వేయమనండి, ఎంక్వైరీ వేయండి, దానిలో తప్పేముంది? ఎంక్వైరీ చేస్తారు. జనరల్ గా ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట, ఒకవేళ ఇది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టుల్లో ఈ మెరిట్ వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని కోర్టు చెప్తే కోర్టు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తుంది. ఇదివరకే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఏంటంటే సూపర్ న్యూమనరీ కింద ఉద్యోగాలు ఇవ్వండి అంటది. వాళ్ళకు కూడా అదనంగా పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వండి అంటది తప్ప మీకు వాళ్ళు తీసేయండి అని చెప్పి ఎక్కడ చెప్తుంది. మాకు ఎంబీబీఎస్ సీట్ల విషయంలో కూడా మాకు ఇలాగే జరిగింది. రిజర్వేషన్ లో తేడాలో ఏదో మళ్ళీ రీకౌన్సిలింగ్ అయినప్పుడు ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా సూపర్ ముందు అక్రమాలు జరిగాయని ఒప్పుకుంటేనే అదేదో నష్టం జరుగుతుందనే ఫీలింగ్ లోకి వెళ్ళారు. నీట్ ఎగ్జామినేషన్ కేంద్రం సుప్రీంకోర్టు రద్దు చేసింది, కేంద్రం పాటించింది, చర్యలు తీసుకుంటాను సంబంధిత వ్యక్తుల మీద. ఇప్పుడు అసలు చర్యలు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళు స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా చెప్తా ఉంటే వాళ్ళకి అది కరెక్టా కాదా అని చెప్పాలి కదా, అది చెప్పట్లా. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే ఆ రోజులు ఎల్లకాలం సాగుతాయా లేదా, చంద్రబాబు గారి ఇంత అనుభవజ్ఞుడు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చి అప్రతిష్ట పాలవుతారా లేక ప్రజాస్వామ్యతంగా ఉంటారా అనేది ఆయన ఆలోచించుకోవాలి.